బై ఎలక్షన్లో జూబ్లీహిల్స్ సీటుపై కాంగ్రెస్ కన్నేసింది. ఎలాగైనా తమ ఖాతాలో వేసుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెడుతోంది. సీటు గెలుచుకొని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా పనిచేస్తుందని చెప్పుకోవాలనే టార్గెట్ పెట్టుకున్నట్టుగా టాక్. కాంగ్రెస్ లక్ష్యం బాగానే ఉన్నా మొదట్లోనే వివాదాల ముళ్లు గుచ్చుకుంటున్నాయి. సమస్యలు సుడిగాలులా చుట్టుముడుతూ ఉన్నాయి. ఇప్పటికే టికెట్ ఇష్యూ కాంగ్రెస్ ను కుదిపేస్తోంది. ఈ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను కాంగ్రెస్ ప్రకటించింది. అంతే, పార్టీలో సీనియర్ లీడర్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అలకపోనారు. టికెట్ ఆశించిన అంజన్ పార్టీ పెద్దలపై సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఉరుకులు పరుగుల మీద పార్టీ ఇన్ఛార్జ్ నటరాజన్, మంత్రి పొన్నం, ఇతర నేతలు అంజన్ ను బుజ్జగించాల్సి వచ్చింది. తెర వెనుక ఏదో జరిగింది తెలియదు, కానీ ఎలాంటి కామెంట్ చేయని అంజన్ సైలెంట్ అయ్యారు. ఆ గొడవ సద్దుమనగక ముందే నవీన్ యాదవ్ అభ్యర్థిత్వంపై వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నవీన్ యాదవ్ పై పలు క్రిమినల్ కేసులున్నాయని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది. నవీన్ వ్యవహారం శైలిపై జరుగుతున్న స్పెషల్ క్యాంపెయిన్ పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చుతుందన్న టాక్ కూడా ఉంది. ఇక బీసీ కోటా విషయంలో కూడా కాంగ్రెస్ పై సంఘాలు ఒంటికాలపై లేస్తున్నాయి. కాంగ్రెస్ తీరు వల్లనే బీసీలకు అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముందస్తు ప్లాన్ తోనే 42% కోటా దక్కకుండా కాంగ్రెస్ చేసిందనేది బీసీ సంఘాల వాదన. కోర్టులో కేసులు వేయించింది వాళ్లే, వాదనలు వినిపించేందుకు కూడా సరైన న్యాయవాదిని నియమించలేదని మండిపడుతూ ఉన్నాయి. ఇలాంటి టైంలోనే ఇప్పుడు కొత్తగా RRR రైతులు తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల మీదుగా వెడుతున్న రీజనల్ రింగ్ రోడ్డు కోసం తీసుకుంటున్న భూముల వివాదం కూడా కాంగ్రెస్ కు చుట్టుకుంటోంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికనే వేదికగా చేసుకుని కాంగ్రెస్ పై పోరాటం చేయాలని బాధిత రైతులు ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. రోడ్డు కింద భూములు పోతున్న రైతుల్లో వందలాది మంది నామినేషన్లు వేయాలనే ఆలోచనతో ఉన్నట్టుగా టాక్. వందల్లో నామినేషన్లు వేసి ప్రభుత్వానికి షాక్ ఇవ్వాలని అనుకుంటున్నారు. పెద్దల భూముల కోసం చిన్న రైతులను బరి చేసేందుకే అలైన్మెంట్ ను మార్చారని ఆరోపిస్తూ ఉన్నారు ఉత్తర భాగం RRR బాధిత రైతులు. ఉప ఎన్నికల్లో 200 మంది రైతుల చేత నామినేషన్లు వేయించాలని జేఏసీ సభ్యులు ఆలోచిస్తూ ఉన్నారు. గతంలో నిజామాబాద్ లో పసుపు రైతులు అనుసరించిన ఉద్యమ పోరాటాన్ని గుర్తుకు చేయాలని చూస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల ఆవేదన అర్థం కావాలంటే ఇదే కరెక్ట్ టైం అన్నట్టుగా చూస్తున్నారు. ఇలా వరుసగా తాకుతున్న ఆటుపోట్లు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు షాక్ ఇస్తాయా? వందలాది మంది రైతులు బీసీ నేతలు నామినేషన్లు వేస్తే పరిస్థితి ఏంటి? అధికార పార్టీకి సవాలు కాబోతున్నాయా? కాంగ్రెస్ పార్టీ ఎరకాటంలో పడుతోందా? ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారుతున్నాయా అన్న విషయాలు కాంగ్రెస్ ను ఆందోళనకు గురి చేస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది. రైట్, మరిన్ని పూర్తి డీటెయిల్డ్ అనాలిసిస్ మా ఇన్పుట్ శ్రీకాంత్ అందిస్తారు లైవ్ లో. శ్రీకాంత్, RRR అంటే రింగ్ రోడ్ ప్రాజెక్టు వల్ల మనం చూసామంటే మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలను రైతులు చాలా వరకు నష్టపోయిన పరిస్థితి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ రైతులందరూ కూడా ఒక్కసారిగా నామినేషన్స్ వేస్తామంటున్నారు. అంటే ఇంత పెద్ద మొత్తంలో నామినేషన్స్ వేస్తే ఇవన్నీ కూడా ఇప్పుడు ఎట్లా చూడొచ్చు? ఇవన్నీ క్లిష్ట పరిస్థితిగా మారే అవకాశంగా ఉందా? ఎట్లా చూడొచ్చు శ్రీకాంత్? హిమబిందు, గుడ్ ఆఫ్టర్నూన్. సో RRR రైతులు ఖచ్చితంగా మీ నామినేషన్లు వేస్తాం, మా నిరసన ఏంటో తెలియజేస్తా ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నారు. సో ఇది ప్రస్తుతానికి RRR రైతుల వరకే ఉన్నా కానీ రేపటి రోజున విద్యార్థి సంఘాలు కానీ లేదంటే ఇంకా ఉద్యమ నాయకులు కానీ వీళ్ళు కూడా ఖచ్చితంగా నామినేషన్లు వేద్దాం అన్నటువంటి ఆలోచనలు కనిపిస్తున్నారు. సో బీసీ సంఘాల నాయకులు కూడా ప్రస్తుతానికి అభ్యర్థిని బట్టి బరిలోకి దిగడాన్ని బట్టి చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ కి పార్టీ టికెట్ ఇస్తున్నటువంటి క్రమంలో సో రేపటి రోజున బీసీ సంఘాలు కూడా ఒక అడుగు వెనక్కి తగ్గేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బట్ ఏదేమైనా కానీ ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ను ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఇక జీవో 9 రద్దయిన తర్వాత, కొట్టుడు పోయిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి తేల్చుకుంటామని అంటున్నారు. బట్ సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది, గత తీర్పులు ఏంటనేది మనకు తెలిసిన విషయమే. కొత్తగా ప్రభుత్వం ఏ బాధించబోతోంది, రేపు పొద్దున స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన, కేవేట్ వేసిన, అంటే ఆల్రెడీ పిటిషన్ ద్వారా వెళ్తున్నారు కాబట్టి
సో వీళ్ళు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో కేవీట్ పిటిషన్ వేసి దీనిపైన చర్చ వాదనకు తీసుకొచ్చేటువంటి విచారణ తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. బట్ ఏదేమైనా కానీ అంత ఈజీ కాదు. తెలంగాణలో 42% రిజర్వేషన్లు రాజ్యాంగ పరంగా రావాలి, ఇది జీవోల పరంగా కాదు. రాజ్యాంగ సవరణ జరిగితేనే ఇది రిజర్వేషన్లు అనేటివి సాధ్యమవుతూ ఉంటాయి. సో అది సుప్రీంకోర్టులో తేలే కంటే కూడా ఇంకా ఈజీగా రావాలంటే కనుక పార్లమెంట్లో కేంద్రం ద్వారా ఇది రిజర్వేషన్లు రావాలి, అక్కడ రాజ్యాంగ సవరణ జరిగితే దెన్ సుప్రీంకోర్టులో ఈజీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏ బీసీలకు ఎవరి వాటా వారికి కేటాయించాల్సినటువంటి అవసరం. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇక జూబ్లీహిల్స్ ఎన్నికల విషయంలో కూడా ఇది ప్రభావం చూపించేటువంటి అవకాశం కనిపిస్తోంది. బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందనేటువంటి అంశంతో అటు ప్రతిపక్ష పార్టీలు ముందుకెళ్తున్నాయి. తో పాటు రీజనల్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి రైతులు భూములు కోల్పోయారు, వాళ్ళకు ఆ కోల్పోయిన భూములకు నష్టపరిహారం చెల్లించడంలో కూడా న్యాయం జరగట్లేదంటూ కూడా వాళ్ళంతా కూడా నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ తరహా అంటే ఒక పోస్ట్ కార్డ్ ఉద్యమం లాగా నామినేషన్లు కూడా గతంలో చాలా సందర్భాల్లో వేయడం జరిగింది. సో అట్లాంటి పరిస్థితులు ఇప్పుడు కూడా రిపీట్ అవుతున్నాయి. రైట్, మాకు రెస్పాండెంట్ కిరణ్ కూడా అందుబాటులో ఉన్నారు. కిరణ్, రింగ్ రోడ్డు రైతులు భారీ సంఖ్యలో నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతను ఈ రకంగా చూస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ విషయంలో హైడ్రా కానీ మూసీ నది కానీ ఈ అంశాలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. దానికి తోడు రియల్ ఎస్టేట్ రంగం కూడా భారీగా పడిపోయింది అన్నటువంటి వాదనలు కూడా ఒకవైపు ఉన్నాయి. సో ఇన్నిటి మధ్యలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగబోతోంది. అటు రీజనల్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి రైతులంతా కూడా మేము నష్టపోయాం, మేము భూములు కోల్పోయాం, నష్టపరిహారం సాటిస్ఫైడ్ గా లేదంటూ కూడా వాళ్ళంతా కూడా ఈరోజు నామినేషన్లు వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఎట్లా ఉండబోతున్నాయి? రీజనల్ రింగ్ రోడ్ రైతుల పక్షాన ఎట్లాంటి మాటలు వినిపిస్తున్నాయి? శ్రీకాంత్, ఇప్పటికే తెలంగాణలో బీసీ ఉద్యమం అయితే ఉధృతంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ పరిణామం కొంత రేవంత్ సర్కార్ కు కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వానికి త్రిపుల్ రైతులు కూడా సాకిచ్చారని కూడా చెప్పొచ్చు. అయితే ఈ బీసీ అంటే 42% రిజర్వేషన్ సంబంధించి హైకోర్టు వైఖరిపై కూడా హైకోర్టు వైఖరి సంబంధించి రేవంత్ రెడ్డిని పై కూడా అపవాదం అయితే వేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రేవంత్ రెడ్డి కుట్రలో భాగమే హైకోర్టు తీర్పు అంటూ కూడా ఇప్పటికే ఆరోపణలు అయితే బీసీ సంఘాలు గుర్తిస్తున్నారు. మరోవైపు ఇటు త్రిపురాకు సంబంధించిన రైతులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే త్రిపుర రైతులు అంటే భువనగిరి కావచ్చు, యాదాద్రి జిల్లాకు సంబంధించిన భువనగిరి, ఒలిగొండ, నారాయణపురం, చౌటుపల్లి సంబంధించిన రైతులంతా కూడా ఏకమై కూడా శ్రీకాంత్, అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివాదం ఒకవైపు ఉంది, అలాగే అంటే నవీన్ యాదవ్ పై సోషల్ మీడియాలో చాలా వరకు కూడా వ్యతిరేకత వస్తున్న పరిస్థితి. ఒకవైపు రైతుల ఆగ్రహం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివాదం, ఇవన్నీ సోషల్ మీడియాలో తీవ్రమైన వ్యతిరేకత, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని ఇరుకును పెట్టవా? ఎట్లా ఉండొచ్చు శ్రీకాంత్? ఖచ్చితంగా అధికార పార్టీకి 22 నెలల కాలం తర్వాత 2 సంవత్సరాల దగ్గరికి వస్తోంది. సో హాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్, ఆల్మోస్ట్ మిడిల్ ఆఫ్ ది గవర్నమెంట్ అని చెప్పాలి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కేవలం సంవత్సరాలకి కేసీఆర్ పైన 10 ఏళ్లకు వ్యతిరేకత వస్తే కాంగ్రెస్ పార్టీకి మాత్రం కేవలం సంవత్సరాన్నర కాలంలోనే ఇంత భారీ ఎత్తున వ్యతిరేకత రావడం కూడా నిజానికి అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక ప్రజాపాలన అంటూ రేవంత్ రెడ్డిని గుండెలకు హత్తుకొని తెలంగాణ మొత్తం, గ్రామీణ తెలంగాణ మొత్తం రేవంత్ రెడ్డిని గెలిపించారు, హైదరాబాద్ తప్ప. సో అట్లాంటి హైదరాబాద్ లో ఉప ఎన్నిక గతంలో కూడా లాస్యా నందిత గెలవడం జరిగింది. కంటోన్మెంట్ సాయన్న మరణం తర్వాత కొంత సెంటిమెంట్ అక్కడ సాయన్నకు ఉంది కాబట్టి, సో ఆ తర్వాత ఆమె మరణం తర్వాత అక్కడ శ్రీ గణేష్ కు రావడం జరిగింది. సో అక్కడ కూడా కొంత సింపతి వర్క్ ఉంటుంది. బట్ ఇక్కడ సోషల్ మీడియా ప్రచారాలు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారా అంటే అఫ్కోర్స్ స్టేట్ ఎలక్షన్స్ లో కొంత వర్కౌట్ అవుతుందేమో, కానీ ఇప్పుడున్నటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల విషయంలో బహుశా అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చేమో. ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతనే ఈసారి ఎన్నికల పైన ఎక్కువగా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇందులో పార్టీ పరంగా చూస్తే కొంత వ్యతిరేకత ఉన్నా కానీ అభ్యర్థి పరంగా చూసే అవకాశాలు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో 2014లో ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేసి 2వ స్థానానికి వచ్చినటువంటి, అంటే బలమైనటువంటి ఓటు బ్యాంకు సాధించి పోటాపోటీగా 2వ స్థానానికి వచ్చిన వ్యక్తి, ఆ తర్వాత వరుసగా 1, 2, 3 స్థానాల్లోనే ఉండేటువంటి వ్యక్తి. సో అట్లాంటి బలమైనటువంటి వ్యక్తితో పాటు యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆల్మోస్ట్ 16,000 ఓట్ల వరకు కూడా యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లు ఈ జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లో ఉంటారు. సో అభ్యర్థి బలంగానే, అభ్యర్థి కేంద్రంగానే, సెంటర్ గానే ఎన్నికలు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. బట్ ఈ నిరసనలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయన్నది మాత్రం చూడాలి. స్వామి మా కరెస్పాండెంట్ అందుబాటులోకి వచ్చారు. స్వామి, ఒకవైపు సొంత పార్టీలోనే అలజడులు, అంజన్ కుమార్ యాదవ్ ఎపిసోడ్ ఒకవైపు, అడ్లూరు లక్ష్మణ్ ఎపిసోడ్, పొన్నం ప్రభాకర్ ఎపిసోడ్ ఒకవైపు, ఇప్పుడు కొత్తగా కొండా సురేఖ
పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నటువంటి అంశం కూడా కొత్తగా తెరపైకి వస్తోంది. సో ఇట్లా మంత్రుల మధ్యనే సఖ్యత లేదు ఒకటి. ఇట్లాంటి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల 42% రిజర్వేషన్లు హైకోర్టులో రద్దయినాయి, ఎన్నికలకు స్టే వచ్చింది. ఇంకోవైపు సుప్రీంకోర్టుకు వెళ్తా ఉంటున్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు. సో ఈ అన్ని ఎఫెక్ట్ అటు ఆర్ఆర్ఆర్ రైతులు కూడా ఇప్పుడు మళ్ళీ నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఒక ఆర్ఆర్ఆర్ రైతుల వరకే చూడొచ్చా? భవిష్యత్తులో ఎట్లాంటి పరిణామాలను ఎదుర్కోవాలి ఎన్నికల వరకు? కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి స్ట్రగుల్స్ ఏమిటి స్వామి? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ని ఇప్పుడు ఫేస్ చేసి గెలుపొందాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇందుకోసం పార్టీ హైదరాబాద్లో యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నవీన్ కుమార్ యాదవ్కు టికెట్ ఇచ్చారు. దీనికి అంజన్ కుమార్ యాదవ్ కూడా ఇటు శ్రీహన్ రెడ్డిని, అంజన్ కుమార్ యాదవ్ అందరినీ కూడా పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, ఇన్ఛార్జి మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, ఇటు పొన్నం ప్రభాకర్ ఇద్దరు కూడా వారిని కలిసి బుజ్జగిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఒకవైపు పార్టీకి ఇబ్బందికర పరిణామంగా RRR ఏదైతే రీజనల్ రింగ్ రోడ్డు సంబంధించిన భూములు కోల్పోతున్న రైతులంతా కూడా తాము ఇక్కడ పోటీ చేస్తాము, మాకు న్యాయం చేసేంత వరకు కూడా ఊరుకునేది లేదని చెప్పేసి వారు మాట్లాడడం కూడా ఇప్పుడు కొంత పార్టీకి ఇబ్బందికర పరిణామంగా మారింది. గతంలో అనేక ఉద్యమాలకు సంబంధించి ఒకవైపు గతంలో మునుగోడు బై ఎలక్షన్స్ అప్పుడు కావచ్చు, అటు హుజూర్ నగర్ బై ఎలక్షన్స్ కావచ్చు, వివిధ రకాల ఉద్యమాలకు సంబంధించిన సమయంలో అప్పుడు మల్లన్న సాగర్ బాధితులు కావచ్చు, అటు మరోవైపు ఇటు మునుగోడు సంబంధించినటువంటి వివిధ రకాల ప్రాజెక్టుల నిర్వాసితులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ కూడా మేము పోటీ చేస్తామని అప్పుడు ప్రకటించిన ప్రభుత్వాలకు ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు RRRకు సంబంధించి ఏదైతే గత 2-3 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్లాన్ చేసిపోయినటువంటి RRRకు సంబంధించి భూసేకరణ ఏదైతే ఉత్తర భాగం సంబంధించి సంగారెడ్డి నుంచి ఇటు చౌటుప్పల వరకు ఏదైతే వింగ్ ఉందో, ఉత్తర భాగానికి సంబంధించిన వింగ్లో దాదాపు 90% భూసేకరణ అంతా కూడా బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత మిగతా కొన్ని చోట్ల లైట్గా కొన్ని చోట్ల అలైన్మెంట్లు మార్చడం, రాజకీయ నాయకుల ప్రలోభాలతోటి దానికి సంబంధించిన విషయం ఈ బ్లాక్ సంబంధించి ఆల్రెడీ గత ప్రభుత్వ హయాంలోనే ఓకే అలైన్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ సొంత అవసరాల కోసం దాన్ని అలైన్మెంట్ మార్చారు. చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ భూముల నుంచి మిగతా ప్రాంతాల నుంచి వెళ్లాల్సినటువంటి అలైన్మెంట్ కాస్త మార్చి తమ భూములకు డిమాండ్ పెంచుకోవడం కోసం ముఖ్యమంత్రి అనుచరులు, అనుయాయులు దీనికి అలైన్మెంట్ మారుతున్నారు. దీనివల్ల మేము రైతులు నష్టపోతున్నాం. మేమంతా కూడా ఈసారి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో పోటీ చేస్తామని రైతులంతా కూడా ఇప్పుడు మళ్ళీ ప్రకటించడం అనేది కూడా ఇప్పుడు కొంత ఇబ్బందికరంగా పరిణామంగా మారింది. ఇప్పుడు వారు ఒక బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ మరణంతో కాలైనటువంటి ఈ సీట్ లో ఆయన సతీమణి మాగంటి సునీత గోపీనాథ్ బరిలో దిగుతున్నారు. ఇటు బీజేపీ నుంచి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో ఒకవైపు పార్టీకి, ఒకవైపు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇబ్బంది, మరోవైపు కోర్టులకు సంబంధించినటువంటి తలచుతున్నటువంటి నెగిటివ్ ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయో వీటన్నింటినీ ప్రభుత్వానికి ఇప్పుడు తలమూకలై ఉన్నాయి. ఏ పరిస్థితి దారితీస్తున్న కోణంలో ప్రభుత్వం అంతా కూడా ఒక్కసారి ఈ అన్ని పరిణామాలు ఎంతవరకు జూబ్లీహిల్స్ ఎన్నిక పైన పడతాయి? ఈ పార్టీ పైన ఏమైనా ప్రభావం చూపుతాయా, లేదంటే అభ్యర్థి కేంద్రంగానే ఈ ఎన్నికలను చూడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయా? ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అనేది కూడా అభ్యర్థి కంటే కూడా పార్టీల మీద ప్రధానంగా ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు వైపు కామన్ గా సంబంధించి అభ్యర్థుల గుణగణాలు పక్కన పెడితే పార్టీలే తమకు హోరాహోరీ పోరాటం చేసే అవకాశం కనబడుతుంది. తాము కాంగ్రెస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం నిరూపించుకోవడం కోసం బీఆర్ఎస్ మేము హైదరాబాద్ నగర్ లో బలంగా ఉన్నాము, మా ప్రభుత్వం సరిగా పనిచేస్తుంది, జనంలో మాకు ఆదరణ తగ్గలేదని చెప్పేసి నిరూపించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ తమ సత్తా సాడడం కోసం మళ్ళీ తమ బలాన్ని పెంచుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ ఎవరికి వారు ఈ ఎలక్షన్ ని అత్యంత సీరియస్ గా తీసుకునే అవకాశం కనబడుతుంది. అందుకోసమే ప్రభుత్వం ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఎమ్మెల్యే లేరు, ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే అటోన్మెంట్ నుంచి బై ఎలక్షన్ గత బై ఎలక్షన్ లో గెలుపొందారు. ఈ బై ఎలక్షన్ లో గెలిపొంది ఇక్కడ 2వ ఎమ్మెల్యేను సాధించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీకి అనేక రకాల సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ కూడా ఈ రైతుల అంశాలు కూడా ఇప్పుడు ఇబ్బందికరంగా పరిణామంగా మారవచ్చు. దీన్ని ప్రతిపక్షాలకు ఉన్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా కాంగ్రెస్ ని కార్నర్ చేసుకోవడం కోసం వినియోగించుకునే అవకాశం కనబడుతుంది. ఇలాంటి తరుణంలో ఒకవైపు రైతులు బరిలో దిగితే కనుక పెద్ద ఎత్తున నామినేషన్ వేస్తే కనుక ఇబ్బంది ఎదురవుతుంది. అందుకోసం మొదటి నుంచి దీన్ని సపరేట్ చేయడం కోసం మీకు కావాల్సినటువంటి మీ ప్యాకేజీలు ఇస్తాను, మీరు కోర్టు సెటిల్మెంట్ కు కోర్టు వద్దకు వెళ్ళొద్దు, బయట సెటిల్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పి రీసెంట్ గానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4th సిటీకి సంబంధించినటువంటి అక్కడ ఒక కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఇది ఈ విషయంలో రైతులైతే రంగంలో దిగితే పార్టీకి, అధికార పార్టీకి కావచ్చు, వారికి ప్రతిపక్షాలకు సంబంధించిన బీఆర్ఎస్, బీజేపీ కూడా దీన్ని పొలిటిషన్ చేసే అవకాశం కనబడుతుంది. మొత్తానికైతే ఇది అధికార పార్టీకి తలనొప్పిగా మారే అవకాశం అయితే లేకపోలేదు. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. శివకుమార్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మొత్తానికి ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక మాత్రం కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రతిష్టాత్మకమని చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం కూడా అంతే ప్రతిష్టాత్మకం. ఇక భారతీయ జనతా పార్టీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఇప్పటికే సింగిల్ మెన్ కమిటీ వేయడం జరిగింది. రేపు అభ్యర్థిని నిర్ణయించేటువంటి అవకాశం కూడా ఉంది. సో 3 మెన్ కమిటీ రేపు అభ్యర్థిని నియమించేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. శివకుమార్ గారు నమస్తే.
నమస్తే శ్రీకాంత్ గారు. శివకుమార్ గారు, జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నిక చాలా క్లిష్టతరంగా కనిపిస్తోంది. ఇప్పటికే రైతులంతా కూడా తిరగబడుతున్నారు. ఏకంగా వాళ్ళ నిరసన రోడ్లపైన ధర్నా చేయడం కాదు, నామినేషన్లే వేస్తామంటూ నామినేషన్లకు సిద్ధమవుతున్నారు. సో ఇది ఒక ప్రభుత్వానికి చాలా భారీ ఎదురు దెబ్బలు తగలబోతున్నాయి. ఇప్పటికే సొంత పార్టీలోనే టికెట్ల విషయంలో గందరగోళం, ఓవైపు మంత్రుల మధ్య సఖ్యత లేకపోవడం, ఇంకోవైపు రైతులు కూడా తిరగబడుతున్నారు. రైతులంతా నామినేషన్లకు సిద్ధమవుతున్నారు. సో ఇది జూబ్లీహిల్స్ ఎన్నికపైన ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు? శ్రీకాంత్ గారు నమస్కారం. మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రస్తుతానికి మనం గతంలో జరిగిన బై ఎలక్షన్ కూడా కంటోన్మెంట్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకుంది. ఈ ఇప్పుడు జరిగే రేపు జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో కూడా ఏదైతే పార్టీలో సఖ్యత లేదు అనే మాట అది కాంగ్రెస్ పార్టీలో సర్వసాధారణం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇట్స్ అన్ ఓషన్. మొత్తానికి పార్టీలో స్వేచ్ఛ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నిన్న మా పార్టీ మాజీ ఎంపీ గారు అంజన్ కుమార్ యాదవ్ గారు కొంచెం టికెట్ ఆయన ఆశించిండు కాబట్టి ఆయనకు ఇవ్వలేదు అనే రకంగా కొంచెం ఆయన బాధపడిండు. దానికి మీనాక్షి నటరాజన్ గారు కానీ ఇంకా ముఖ్య నాయకులు, పిసిసి అధ్యక్షుడు, తర్వాత మిగతా నాయకులు అందరూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అందరు కూడా పోయి ఆయనను బుజ్జగింపిండ్రు. ఆయనకు కూడా అవసరం అనుకుంటే సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి నిన్న చెప్పడంతో ఆయన కూడా కొంచెం సర్దుమనిపిండు. కాకపోతే ఇప్పుడు ఉన్న క్యాండిడేట్ ఎవరైతే నవీన్ యాదవ్కి ఇచ్చిండ్రో ఆయన గతంలో కూడా మొత్తానికి ఇండిపెండెంట్ గా కూడా నిలబడింది, దానికి ముందు ఎంఐఎంకే నిలబడింది కాబట్టి ఆయన కొంచెం అనుభవం ఉంది, యువకుడు. ఆ ఉద్దేశం పరంగా ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని బై ఎలక్షన్ లో ఇక్కడ టికెట్ ఇస్తే ఒక బీసీకి ఇచ్చినట్టు ఉంటది, ప్లస్ రెండోది యువకుడు అనే రకంగా కూడా హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంది. ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ కొట్టినటువంటి ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే కుటుంబానికి సభ్యునికి చెందినటువంటి ఆ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులే వాళ్ళ సతీమణి ఈ రోజు బరిలోకి దిగుతున్నారు. మోరోవర్ అక్కడ కేటీఆర్ ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు, ట్రబుల్ షూటర్ తో పాటు ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఉన్నారు. ఆయన వ్యూహం పరంగానే ఎన్నికలు పోతున్నారు. రేపు పొద్దున ఒకసారి జూబ్లీహిల్స్ ఎన్నికల కంటే ముందు కేసీఆర్ ఒక బహిరంగ సభ పెడితే గనక ఖచ్చితంగా ఎలక్షన్ మొత్తం టర్న్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే కేసీఆర్ ను తలుచుకుంటున్నారు. ఎక్కడ ర్యాలీలు జరిగినా, ఏ నిమజ్జనాల ర్యాలీలో అయినా కేసీఆర్ స్లోగన్స్ వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. బట్ ఆ ఎఫెక్ట్ కాంగ్రెస్ పార్టీ తట్టుకోగలుగుతుంది అనుకుంటున్నారా? 100% మీరు అన్నట్టు హరీష్ రావు ట్రబుల్ షూటర్ అయినా ఇప్పుడు ఆయననే ట్రబుల్లో ఉన్నాడు. ఇప్పుడు అటు కేటీఆర్ అయితే మొత్తానికి ఆయన ఖాళీ ప్రెస్ మీట్ లో మాట్లాడతాడు, మిగతా విషయాలలో ఆయన ఇక్కడ ముందుకు వస్తలేడు. ఇక మిగతా పార్టీ నాయకులు అంటారా, కేసీఆర్ అంటారా, ఆల్రెడీ కేసీఆర్ మొదటి నుంచి ఫామ్ హౌస్ కి పరిమితం అయిండు. ఇప్పుడు ఆపోజిషన్ పార్టీలో పోయినాక కూడా ఖాళీ ఆయన అసెంబ్లీలో అటెండెన్స్ చేసుకోవడానికే వచ్చిపోతున్నాడు తప్ప కేసీఆర్ది ఒకప్పుడు ఉద్యమ కాలంలో కేసీఆర్ నిజంగా కూడా ఆయన ఒక రథసారథి, లేకపోతే ముందుండి నడిపించిండు. ఆయన మాటకు విలువ ఉండే. ఈ రోజు ఆ స్థితి లేదు. ఈరోజు ఉద్యమ కాలం అయిపోయి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకంతా ముప్పు తిప్పలు పెట్టిండ్రు. మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి పెట్టిండ్రు, దోచుకున్నారు, దాచుకున్నారు, అన్నిట్లా స్కామ్స్ అయిపోయినాయి అనే రకంగా కూడా ప్రజలలో ఒక మంచి చెడు అభిప్రాయం ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఈవెన్ మాగంటి గోపీనాథ్ కూడా ఆయన చనిపోయిండు అనే సెంటిమెంట్ కూడా బహుశా నా ఉద్దేశంలో లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ప్రజల్లో మాగంటి సెంటిమెంట్ లేకపోతే మరి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పాజిటివ్ థింగ్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఏదైతే గత ప్రభుత్వం 10 సంవత్సరాల చేయింది. కాంగ్రెస్ పార్టీ 6 మాసాల నుంచి ఈ 1.5 ఇయర్ లోపలనే ఇచ్చిన హామీలలో 50% చేయడం జరిగింది. ఇంకొక 2-3 హామీలు ఉన్నాయి. దాంట్లో తులం బంగారం ఒకటి, 2,500 రూపాయలు ఒకటి. ఇది ఖచ్చితంగా చేయలేదు అనేది ప్రజలలో ఉంది. దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది. బడ్జెట్ లో శివకుమార్ గారు 1 సెకండ్, కర్ణే అరవింద్ గారు కూడా మనతో పాటు జాయిన్ ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. అరవింద్ గారు నమస్తే. అరవింద్ గారు నమస్తే సార్. నమస్తే అరవింద్ గారు. మాగంటి సెంటిమెంట్ ఏం పనిచేయదు, ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, సంవత్సరంన్నర ప్రోగ్రెస్ కార్డే మమ్మల్ని గెలిపిస్తుంది, ఒక తులం బంగారం తప్ప మేము అన్ని చేసినాం, సో అది కూడా చేస్తాం ఇవాళ రేపు అన్నారు. సో ఇంకా స్కూటీలు ఇంకా చాలానే ఉన్నాయి, మహిళలకు ఈ పెన్షన్లు అన్ని అంశాలు చాలానే ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. బట్ జూబ్లీహిల్స్ ఎన్నికలు ఎట్లా చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ గెలుపు ధీమా వ్యక్తం చేస్తోంది. సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి నమస్కారం సార్. నమస్తే. విజయం దిశగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరుగుతున్నది. ఇలా బై ఎలక్షన్ కాదు, కాంగ్రెస్ కు బై ఎలక్షన్ గా ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు సిద్ధమవుతున్నారు, సన్నాహకం కూడా చేసుకుంటున్నారు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, ఒకవేళ
ఒక ఎన్నికకు ఉప ఎన్నికకు పోయేటువంటి క్రమంలో బుద్ధిజీవులు మేధావులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం ఏం ఆలోచన చేస్తుందంటే సహచర ఎమ్మెల్యే మరణించినప్పుడు ఒక మానవీయ కోణంలో ఆలోచన చేసి ఆయన్ని ఏకగ్రీవం చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎన్నికలకు పోతున్నాడు అంటే ఆయనకు ఉన్నటువంటి ఉద్దేశం ఏ రకంగా ఉందో అర్థమవుతా ఉన్నది. అందుకోసమనే ఇవాళ 3 సార్లు గెలిచి 4వ గెలుపు దిశగా ప్రయాణం అవుతున్నటువంటి మాగంటి గారి కుటుంబం తప్పకుండా గెలుస్తుంది అనేటువంటి విశ్వాసంలో మా పార్టీ ఉంది. రెండో విషయం ఏంటి అని అంటే సార్, నన్ను పూర్తి చేయని వాళ్ళే అరవింద్ గారు కాంగ్రెస్ పార్టీకి కనుక మేము చేస్తే మేమే లైసెన్స్ ఇచ్చినట్లు అవుతుంది హైడ్రాకి అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు. మేమే పర్మిషన్ ఇచ్చినట్టు అవుతుంది, మా ఇళ్లకు వాళ్ళే గులగొట్టేటువంటి నేపథ్యం ఉంటది అనేటువంటి ఆలోచన కూడా తప్పకుండా చేస్తా ఉన్నారు. ఎందుకు అంటే జూబ్లీ హిల్స్ 80% మంది జూబ్లీ హిల్స్ ప్రజలు బస్తీలలోనే ఉంటారు సార్. ఆ బస్తీలో నివసిస్తున్నటువంటి వాళ్ళు ఇప్పటికే హైడ్రా తిప్పలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు కాబట్టి తప్పకుండా అదొక కోణం. రెండో ఆలోచన ఏంటి అని అంటే ఒకవైపు మహిళలకు ఉచిత బస్సు ఇస్తూనే ఇవాళ పురుషుల పైన డబ్బులు వేస్తున్నటువంటి ₹1 కాదు ₹2 కాదు ఏకంగా 10 నుంచి 20 రూపాయలు పెంచినటువంటి నేపథ్యం కూడా ఉంది. గతంలో మీరు సాధారణ ఎన్నికల్లో ఒక సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు. గ్రేటర్ హైదరాబాద్ లో ఒక కార్పొరేటర్ కూడా వాళ్ళు గెలవలేనటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమనే మేము వీళ్ళని బాధ. ఇప్పుడు అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అట్లాంటి పరిణామాలు ఉంటాయి అంటున్నారు. ఎందుకంటే అధికారంలో మీరున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవకపోవడం వేరు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి బై ఎలక్షన్స్ కానీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానీ కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ వేరు. సో అధికార పార్టీకి బలం ఎక్కువ ఉంటుంది, ప్రతిపక్షంకి అంత ఉంటుంది అంటున్నారా? సరే, వాళ్ళ ప్రజాపాలన అని చెప్పి కొత్తగా కొలువు తీరినటువంటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజంగా 22 నెలలు కావస్తా ఉన్నది. ఈ 22 నెలల 22 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఒక పెండింగ్ ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసిందా? కొత్త ప్రాజెక్ట్ ఏమన్నా శ్రీకారం చుట్టిందా? సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈయన ఏమన్నా చేసిందా అనేటువంటి ప్రశ్న తప్పకుండా ఉత్పన్నం అవుతుంది సార్. ఇవాళ ఆయన ఏం చేసిండు? అవ్వాతాతలకు కేసీఆర్ గారు 2,000 ఇస్తే నేను 4,000 రూపాయలు ఇస్తాను అనేటువంటి విషయం చెప్పిండు. 2 సంవత్సరాలు కావస్తా ఉన్నది, ఇప్పటికి కూడా ఒకరికైనా 4,000 ఇచ్చినటువంటి సందర్భం ఉందా? ఇవాళ దళిత బంధు అని ఆలోచన చేసినప్పుడు మానవ ప్రపంచ రూపాయలు ఆయన ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా అని చెప్పి ఇవాళ చెప్పిండు. నిన్నగాక మొన్నగా సార్ 42% రిజర్వేషన్ అది కాదు చెల్లదు అని చెప్పి తెలిసి కూడా ఇవాళ కోట్లకు పోయినటువంటి నేపథ్యంలో అది కొట్టేస్తారు అనేటువంటి అవగాహన ఉండి కూడా ఇవాళ ఏ పద్ధతిలో వాళ్ళు వివరిస్తున్నారు అన్ని క్షుణ్ణంగా తెలంగాణ ప్రజలు గ్రహిస్తారు. ఈ తెలంగాణ ఏం కాదు సార్. శివకుమార్ గారు సబ్మిషన్ ఇస్తున్నారు. శివకుమార్ గారు చెప్పండి. ఆయన అనేది వాస్తవాలే కదా. పొద్దున కొట్టడానికి అని మేమే పర్మిషన్ ఇచ్చినట్టయితే ఓటేస్తే ఎందుకు వేయాలి, అందుకే బీఆర్ఎస్ పార్టీకి వేస్తాం, మా ఇల్లును కాపాడడానికి కనీసం కొట్లాడతారు అని చెప్పేసి జూబ్లీ ప్రజల తరఫున మాట్లాడుతున్నారు. మీరు సిటీలో ₹10 బస్ ఛార్జీలు పెంచారు. సో బస్ ఛార్జీలు పేదోడి మీదనే ప్రభావం పడతాయి కదా. అయితే శ్రీకాంత్ గారు ఇప్పుడు అరవింద్ మాట్లాడిన దానికి నేను ఏకీభవించాలి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది. పి జనార్దన్ రెడ్డి గారు మొత్తం ఆ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసింది. ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు 4 కాన్స్టిట్యున్సీలు అయినాయి. పీజీఆర్ చేసిన డెవలప్మెంట్ తప్ప ఇప్పుడు మాగంటి గోపీనాథ్ 2 సార్లు గెలిచినా హ్యాట్రిక్ చేసినా ఆయన సొంతగా సంపాదించుకుంటుంది తప్ప అభివృద్ధి లేదు అనేది ఆయన మీద ఉన్న విమర్శ. అరవింద్ ఏమంటుండంటే ఆయన చనిపోయింది కాబట్టి సానుభూతిగా ఆయనని ఏకగ్రీవంగా ఎన్నుకోండి. ఏకగ్రీవంగా ఎప్పుడు ఎన్నుకుంటారు? 20% తక్కువ ఉన్న వాళ్ళని ఎన్నుకోవాలి తప్ప మొత్తం జూబ్లీస్ లో మొత్తానికి ఎక్కడ పడితే అక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కేటీఆర్ అనుసంధానాల్లో మొత్తానికి ల్యాండ్ అంతా మాఫియా చేసి పడేసిండ్రు. అటువంటి వాళ్ళని రేపు వాళ్ళ భార్యకి ఇస్తే ఎక్కడికైనా గెలిపిస్తారు? ఆ రకంగా ఆలోచిస్తే టీఆర్ఎస్ బీఆర్ఎస్ కి నైతిక హక్కు లేదు మాట్లాడేది. ఎందుకంటే 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని దోచుకున్నారు, దాచుకున్నారు. ప్రతి స్కీమ్ లో స్కామ్ చేసిండ్రు. ఈ రోజు వాళ్ళు మేము చేస్తున్నాం గొప్ప అని చెప్పుకున్నది సంబంధించి బయట వాళ్ళు కాదు, మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 1.5 సంవత్సరం అయిపోయింది, విచారణలు కమిషన్లు అంటూ కాలయాపన చేయడం తప్ప ప్రజాపాలన పక్కన పెట్టేశారు, అడ్మినిస్ట్రేషన్ పోయిందని చెప్పేసి సొంత పార్టీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు కదా. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిది ఒకటి
శ్రీకాంత్ గారు, మీకు కూడా తెలుసు, మీడియా అంతా తెలుసు, జగమెరిగిన సత్యం. ఆయనకు అధికారంలో గర్వాపసి వచ్చినప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఇప్పుడు వివేక్ గర్వాపసి వచ్చినందుకు ఆయనకి ఇచ్చిండ్రు, ఈయనకి ఇయ్యలే కాబట్టి ఆ హక్కుతోనే ఆయన వేరే రకంగా మాట్లాడుతుండు. Right. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు, ఎన్నిసార్లు అన్నాడు అవసరమైతే నేను రాజీనామా పార్టీని ఇబ్బంది పెట్టే చేస్తాను. మాటలు మాట్లాడుతున్నారు భయపెట్టి కాబట్టి దాని కౌంట్ నేను ఇంతకుముందే చెప్పిన కాంగ్రెస్ పార్టీ కొంచెం స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఎక్కువ కాబట్టి ఇటువంటిది ఇమీడియట్ గా ఇప్పుడు గతంలో కూడా రేవంత్ రెడ్డి గారిది బహిరంగంగా చెప్పిండ్రు, పైసలు పెట్టి తెచ్చుకున్నాను ఇదే ఈయననే చెప్పిండు. కానీ తర్వాత ఏమన్నాడు, రేవంత్ రెడ్డి టైగర్, రేవంత్ రెడ్డి గ్రేట్, రేవంత్ రెడ్డి అని అన్నదమ్ములు ఇద్దరు కూడా అన్నారు కదా. ఇవన్నీ శివకుమార్ ఏ అనొచ్చు, మంత్రులు ముందు ఒక మాట మాట్లాడతారు, తర్వాత ఒక మాట మాట్లాడతారు, టీ కప్పులో సునామంటారు, కానీ అన్న మాటలు మాత్రం అట్లాగే మిగిలిపోతాయి. మీరు అన్న పిసిసి పదవి కోసం డబ్బులు పెట్టి తెచ్చుకున్నారన్న పదాలు ఉన్నాయి, అడ్లూరు లక్ష్మణ్ని పొన్న మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి, నేను కాదండి నేనే చెప్తున్నా మాట. ఎందుకంటే వాళ్ళకి అవసరం అనుకున్నప్పుడు వాళ్ళకి ఎక్కువ అవసరమైతే అటు మాట్లాడుతున్నారు, అది నేను చెప్పాను. ఎవరి వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఇరుకన పెడుతున్నారు. సరే, వాట్ ఎవర్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఎన్నికలకు ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయంటే, సో ఇవి అంశాలు ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తాయి. థ్యాంక్ యూ సో మచ్ కర్ణ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ శివకుమార్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో జూబ్లీహిల్స్ ఎన్నికలకు ఇప్పటికే ఆర్ఆర్ఆర్ రైతులంతా కూడా సిద్ధమవుతున్నారు నామినేషన్లు వేయడానికి. సో ఆ భూములు కోల్పోయినటువంటి రైతులు, వాళ్లకు గతంలో కేసీఆర్ హయాంలోనే 90% భూములను తీసుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని అలైన్మెంట్ చేస్తూ మళ్ళీ కొత్తగా ఇంకా కొత్తగా భూములు సేకరిస్తూ రైతులు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో నష్టపోతున్నాం అంటూ ఆర్ఆర్ఆర్ రైతులంతా కూడా ఈరోజు నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఇక్కడ వరకు అవుతుందా, రానున్నటువంటి కాలంలో 11వ తారీఖు వరకు వచ్చే నెల. సో ఇంకా ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ఎట్లాంటి వ్యతిరేకత రాబోతోంది, ఎవరెవరు ఇంకా నామినేషన్ల ఘట్టాలు ఏమైనా పెరిగేటువంటి అవకాశం ఉంటుందా, స్థానిక సంస్థల ఎన్నికల 40% రిజర్వేషన్లు ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ పైన ఎఫెక్ట్ పడబోతుంది, సుప్రీంకోర్టుకి వెళ్తే ఈ కొట్లాటకు ఏమైనా ముగింపు వస్తుందా తెలుసు. గత కేసులు నేను ఇందాక డ్రైవ్లో కూడా మాట్లాడినట్టు చాలా అంశాలు అయితే ఉన్నాయి. చూద్దాం జూబ్లీహిల్స్లో గట్టెక్కేది ఎవరు, గెలిచేది ఎవరు. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. కీప్ వాచింగ్ ఐ న్యూస్.